హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సోకులాడి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హలో అందరికీ, వీఆర్ ఆల్ సెట్ ఫర్ డే 2. మేము ఇప్పుడు ఇవాళ మొత్తం టెంపుల్ డే అనుకున్నాము. సో ఫస్ట్ అయితే మురుదేశ్వర్ వెళ్దామని అనుకుంటున్నాము. సో ఈ లోపల మా కజిన్స్ అందరం మేము కొంచెం కాఫీ తాగేసి వెళ్దామని వెయిట్ చేస్తున్నాము. సో మా కజిన్స్ అందరు కాఫీ తాగుతున్నారు. గాయ్స్ హాయ్ చెప్పండి. హ్యావ్ ఏ గుడ్ డే అంటాం, ఆయన హ్యావ్ ఏ గుడ్ డే కూడా చెప్పాడు ఫ్రెండ్స్. సో మిమ్మల్ని మళ్ళీ కార్లో మీట్ అవుదాం. ఈ స్పేస్ దేవుడి కోసం చిన్నగా క్యూట్గా అనిపించింది, అందుకని షూట్ చేశాను. చూడండి మీరు కూడా. Where are we going, Lavanya? Murdeshwar. Yeah. ఇవాళ మేము మురుదేశ్వర్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. హాయ్ సాయి చంద్ర, హౌ యూ ఫీలింగ్ డే 2? చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. వావ్, హీ ఈజ్ ఎక్సైటెడ్ అంట ఫ్రెండ్స్. మేము ఇప్పుడు ఇడుగంజి మహాగణపతి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏముందో అదేంటో మొత్తం మీకు క్లియర్గా డీటెయిల్గా చూపిస్తాను నేను. లెట్స్ గో టు టెంపుల్. అందరం డిహైడ్రేట్ అయిపోయాము. కొంచెం వాటర్ తాగడం బెటర్ అని మా కజిన్ ఇక్కడ వాటర్ తీసుకుంటున్నాడు. టెంపుల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చాలా రష్ ఉంది, చాలా వెహికల్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉందో చూడాలి. చాలా వేడిగా కూడా ఉంది. సో చూస్తున్నాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ మురుదేశ్వర్ వెళ్ళాలి. మురుదేశ్వర్ 1 o'clockకి క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ 3కి ఓపెన్ అని అంటున్నారు. సో చూడాలి ఎలా అవుతుందో. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. టెంపుల్ బయటకు వచ్చేసాం. టెంపుల్లో వీడియోస్ అనేది అలవ్ లేదు, అందుకని ఇక్కడ ప్రసాదం తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మా గోపన్న ప్రసాదం తీసుకుంటున్నాడు. హాయ్ వెంకీ. హాయ్. ఇవి టెంపుల్లో మాకు ఇవి ఇచ్చారు ఫ్రెండ్స్. దొరికిచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, కావాలంటే ఎవరైనా తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగున్నాయి. మొత్తం గ్రాస్తో చేసినవండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా ఉన్నాయి. మొత్తం బ్యాగ్ షాప్ ఉంది ఇక్కడ. ఇది ఒరిజినల్ జూట్ కార్డ్ ఫ్రెండ్స్. హై ఫ్రెండ్స్, ఇక్కడ ఇడుగంజిలో దర్శనం అయిపోయింది. నెక్స్ట్ మురుదేశ్వర్కి వెళ్తున్నాం. మురుదేశ్వర్ టెంపుల్కి వచ్చాము. చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సో చూద్దాము. 1 o'clockకి టెంపుల్ క్లోజ్, టైం 12:30 అవుతుంది. ఎంతసేపట్లో మనకు దర్శనం అవుద్దో లెట్స్ సీ.
o'clockకి క్లోజ్ అని చెప్పారు, అందుకని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వెజ్ మీల్స్ తిందామని వచ్చాము. మేము ఇక్కడ మీల్స్ తీసుకున్నాం, ఇవన్నీ ఇచ్చారు. ఇంకా గులాబ్ జామ్ రాలేదు. ఇంకా స్వీట్ పప్పు, గ్రేవీ కర్రీ, రసం, కుర్మా కర్రీ, ఇంకొక దాల్, ఒక ఫ్రై కర్రీ, పెరుగు, రైస్, పూరి, పరోటా కూడా ఇచ్చారు. టెంపుల్ బయట అయితే ఆఫ్టర్ లంచ్ కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉంది. మేమైతే క్విక్గా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ హునార్ బ్యాక్ వాటర్స్లో బోటింగ్ కోసం అయితే వెళ్దామని అక్కడికే వెళ్తున్నాము. ఇంకా మేము నెక్స్ట్ అక్కడ ఎలా ఉంటుందో మీకు నెక్స్ట్ చూపిస్తాను. మేము బ్యాక్ వాటర్స్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇలా దారిలో చాలామంది వచ్చి అడుగుతారు. మాకైతే తను వచ్చేసి బైక్ మీద ఉన్న తను వచ్చేసి అడిగాడు, ఇలా బ్యాక్ వాటర్స్ రైడ్స్ వెళ్తారా అని చెప్పేసి. మేము ఓకే అని చెప్పి మాట్లాడుకున్నాము. పర్ హెడ్ మాకైతే ఫస్ట్ 1200 5 మెంబర్స్కి అని చెప్పారు. మేము 1000 రూపీస్కి అడిగాము. తర్వాత మేము 9 మెంబర్స్ ఉన్నామని చెప్తే కూడా మళ్ళీ 1 అవర్కి 1200 రూపీసే చెప్పాడు. సో మేము ఇంకా అలా అతన్ని ఫాలో అవ్వమన్నాడు, మేము అదే చేస్తున్నాము. సో అక్కడ ఎలా ఉందో మేము బ్యాక్ వాటర్స్కి వచ్చాము. రైడ్ అయితే స్టార్ట్ చేసాము. మేమైతే బ్యాక్ వాటర్స్లో మా రైడ్ స్టార్ట్ చేసాము. చాలా బాగా అనిపించింది, పీస్ఫుల్గా. వాటర్ కూడా మొత్తం చల్లగా, మా కజిన్స్ మేము మంచిగా అలా ఎంజాయ్ చేస్తూ రైడ్ అంతా చాలా బాగా అనిపించింది. మేము ఇంకా అలా అందరం కపుల్స్, సింగిల్స్ అన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాము. పిక్చర్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. బోట్ అయితే స్టాప్ చేసుకున్నాము. స్టాప్ చేసుకుని సోడా అయితే తాగుతున్నాము, సాల్టెడ్ సోడా. గైస్ స్వీట్ అండ్ సాల్ట్. కోకోనట్ తాగుతున్నాం ఫ్రెండ్స్. మా బోటింగ్ అయిపోయింది. బోటింగ్ అయిపోయాక కోకోనట్ తాగుతున్నాము. బ్యాక్ వాటర్స్ వెళ్ళేసి వచ్చాము ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక టెంపుల్ ఉంది గోకర్ణలో, మహాబలేశ్వరం టెంపుల్ బ్రో. అది యా, ఆ టెంపుల్ కవర్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. లెట్స్ సీ ఆ టెంపుల్లో ఎలా ఉంటుందో ఏముంటుందో.
మహాబలేశ్వర్ టెంపుల్లో అయితే మా దర్శనం అయిపోయింది. అండ్ ఇక్కడ మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, అబ్బాయిలకైతే పంచ కంపల్సరీ అండ్ అమ్మాయిలకు కూడా ఫుల్లీ కవర్ డ్రెస్సెస్ అయితేనే లోపలికి అలౌ చేస్తున్నారు. మేమైతే టెంపుల్ తర్వాత ఇంకా కెఫేకి వెళ్ళిపోయి మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఈ కెఫే అయితే బీచ్ పక్కనే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. వైబ్ కూడా బాగుంది, ఫుడ్ కూడా బాగుంది అండ్ హోస్ట్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉండే. మేమైతే అలా తినేసి కాసేపు బీచ్ చూసి ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే కోసం కొంచెం ఎనర్జీ అయితే కావాలి కదా, ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాము. Thanks for watching Sokuladi. Please do like, share and subscribe to my channel. Thank you.